ప్రతాప్ టార్చ్లైట్ వెలుగు నిషామీద పడటంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరక్కడా? అంటూ ప్రతాప్ గట్టిగా అడిగాడు. నిషా వెంటనే తెలివి తెచ్చుకుని శబ్దం చేయకుండా వెనక్కి జరిగి దేవాలయం వెనుక ఉన్న పొదల్లోకి దూకింది. ప్రతాప్ ఇతర వ్యక్తులు వెతుకుతూ వచ్చారు, కాని చీకటి పొదల వల్ల నిషాను గుర్తించలేకపోయారు. నిషా ప్రాణభయంతో అడవిలోకి పరిగెత్తింది. అడవిలో పరుగులు తీస్తున్న నిషాకు శశిధర్ పారబోసిన ద్రవం గుర్తొచ్చింది. అది ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక శశిధర్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశాడా అని ఆమెకి అనుమానం కలిగింది. ఒకవైపు ప్రతాప్ ద్రోహం, మరోవైపు శశిధర్ రహస్య కార్యకలాపాలు ఆమెను గందరగోళంలో పడేశాయి. డాక్టర్ శశిధర్ మంచివాడా చెడ్డవాడా అనేది ఆమెకి అర్థం కాలేదు. అడవిలో దారితప్పి చీకట్లో నడుస్తుండగా నిషాకు ఒక పాత నిర్మాణం కనిపించింది. అది ఒక చిన్న పాడుబడిన అటవీ పరిశోధనా కేంద్రం. లోపల వెలుతురు కనిపించటంతో నిషా జాగ్రత్తగా లోపలికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక కంప్యూటర్ కనిపించింది. ఇంకా అది ఆన్లో ఉంది. దాన్ని పరిశీలించగా కొన్ని ఫైల్స్ కనిపించాయి. వాటిల్లో ఒక ఫైల్ శశిధర్ పేరుతో ఉంది. అది తెరిచి చూడగా నిషాకు ఊహించని షాక్ తమిలింది. ఆ ఫైల్లో శశిధర్ తాను ఒక రహస్య మిషన్లో ఉన్నాడని, కొంతమంది శాస్త్రవేత్తలు ఒక శక్తివంతమైన వైరస్ను సృష్టిస్తున్నారని, ప్రతాప్ కూడా వాళ్లతో ఉన్నాడని రాసి ఉంది. శశిధర్ వారిని పట్టుకోవడానికి, వారి రహస్యాలను బయటపెట్టడానికి ఆ గుంపులో చేరాడని నిషాకు అర్థమైంది. కాని ఇంతలో ఎవరో తన భుజంపై చెయ్యి వేసినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూసిన నిషా ఒక్కసారిగా పట్టిగా కేకపెట్టింది. అక్కడ ఉన్నది ఎవరు? శశిధర్ నిజంగానే మంచివాడా? ఆ వైరస్ కథ ఏమిటి?